రీసెంట్గా హైదరాబాద్లో గో బ్యాక్ మార్వాడి ఎంత సెన్సేషన్ అయిందో మా అందరికీ తెలుసు. ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులో కూడా అలాంటి యాక్టివిటీ అయ్యేంత ఛాన్స్ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో లేదంటే ట్విట్టర్, ఫేస్బుక్లో చూస్తే రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంటుంది. ఒక ఆమెని తను షూ వేసుకున్న కాళ్ళతో తంటుంటాడు. దాన్ని ఆమె పడిపోతుంది. ఆ మహిళ అనేది దాన్ని కూడా చూడకుండా కొట్టుతారు, జుట్టు పట్టుకొని ఈడడం ఇలా అన్నీ చేసింటారు. సో దాని నుంచి లోకల్ కూడా చాలా దాన్ని అపోజ్ చేశారు. మళ్ళీ గో బ్యాక్ మార్వాడి అనే ఛాన్స్ ఇక్కడ బెంగళూరులో కూడా ఒక 1%, 2% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్గా న్యూస్ ఏమైంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వీడియో ఏంటుందో తను వచ్చేసి ఒక మహిళ వచ్చేసి ఒక షాప్లో, అంటే బెంగళూరులో అవెన్యూ రోడ్ అని ఉంటుంది. ఈ అవెన్యూ రోడ్, ఎస్పీ రోడ్, మళ్ళీ మెయిన్ ఈ సిటీ బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళకైతే తెలుసు అది అవెన్యూ రోడ్, మెజెస్టిక్ నియర్ బై వస్తుంది. సో అక్కడ ఏం ఫేమస్ అంటే మీకు బట్టలు చాలా అంటే చాలా తక్కువకు దొరుకుతాయి. తెలుగు వాళ్ళు ఎక్కడైనా షాపింగ్కి వస్తే కూడా అదే చిక్పేటకి వెళ్తారు. చిక్పేట, ఈ అవెన్యూ రోడ్, ఎస్పీ రోడ్ అంతా పక్కన రోడ్స్. సో ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్కటి ఫేమస్. ఇప్పుడు ఎస్పీ రోడ్ అయితే నార్మల్గా మొబైల్ షాప్స్ ఇలాంటివి ఫేమస్, లేదంటే గ్యాడ్జెట్స్ అంటే కారు, బైకు ఏమైనా కూడా ఎస్పీ రోడ్లో దొరుకుతుంది. సో ఇలా ఈ అవెన్యూ రోడ్లో ఏమవుతుందంటే బుల్లాల్ అనే తనది ఒక షాప్ ఉంటుంది, క్లాత్ షాపు. సో అక్కడ ఒక మహిళ అనేది వస్తుంది. సో వస్తారు, అక్కడ ఏం చేస్తారంటే తను తెలిసి చేస్తుందో తెలియకుండా చేస్తుందో ఒక దొంగతనం చేయడానికైతే ట్రై చేసింది అని సీసీటీవీ కెమెరాలో తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు ఈ బాబులాలు అనే తన వ్యక్తి, సో ఆమెని పట్టుకొని కొట్టి ఆ రోడ్డు పైన అరెస్ట్ చేసి కాళ్ళతో కొట్టి ఇదంతా చేసింది. ఇది నేషనల్ వైజ్ ఎలా ఇష్యూ అయిందంటే, సో బెంగళూరులో ఈ ఫీమేల్స్ని లేదంటే ఉమెన్స్ని ఇలా చూస్తారా, లేదంటే బెంగళూరు అన్సేఫ్ అనేలాగా పోర్ట్రేట్ అయింది. సో ఆ తర్వాత లోకల్ కూడా చాలా అపోజ్ చేశారు దీన్ని. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ మార్వాడి ఏ ఊరున్నారో తనని అరెస్ట్ చేయలేదు. ఈ రోజు అంటే ఇది ఇన్సిడెంట్ జరిగింది నిన్న. సో ఈ రోజు అయితే అరెస్ట్ చేశారు. ఈవెన్ సేమ్ మేము హైదరాబాద్ కేసులో చూస్తే కూడా సేమ్, అక్కడ కూడా మార్వాడీస్ పైన ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలే. ఇప్పుడు కూడా తెలంగాణలో చాలా మంది గో బ్యాక్ మార్వాడి అని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇది చేస్తుంటారు. సో ఇక్కడ బెంగళూరులో అయితే ఎగ్జాక్ట్గా అయింది, తను దొంగతనం చేసేదానికి వచ్చింది. దొంగతనం చేసేదానికి వస్తే తను మగోడైతే కొట్టని ఏమైనా చేసుకొని, లేదంటే పోలీస్ కాల్ చేసుకొని, ఒక మహిళ అనేది అన్ని చూడకుండా అలా కొట్టడం, అది కూడా కింద వేసుకొని షూ కాళ్ళతో కొట్టడం అనేది ఎంత కరెక్టో తెలియదు. సో ఈ బాబులాల్ గురించి ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ ఇదైంది, అంటే అపోజ్ చేస్తున్నారు ఇక్కడ లోకల్ కర్ణాటక వాళ్ళు కూడా. సో దీని గురించి మీరేం చెప్తారు తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.